ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈ ఉదయ కాలాన్నే నువ్వు అన్ని విషయాల్లో జయం పొందుతావు అనేటువంటి మాట నీకు గొప్ప సంతోషాన్ని కలిగించవచ్చు. ప్రతిరోజు జయ జీవితాన్ని జీవించాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ ఆ జయ జీవితాన్ని జీవించడానికి గాను కావాల్సినటువంటి దానిగా ఏం చేయాలనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రార్థన గురించి నీవేమని సమాధానం చెప్తావు? ప్రార్థన చేసుకోవడం గురించి, ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడడం అనేది గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఈరోజు ప్రార్థన ఒక్కటే ప్రతి ఒక్కరిని కూడా తప్పిస్తుందని, వారి కుటుంబాలను పరిశుద్ధపరుస్తుందని, అన్ని విషయాల్లో కూడా గొప్ప జయం అనుగ్రహిస్తుందని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉన్నావా? ఏకాంతముగా గడపడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అనేక పరిస్థితుల్లో వారు కొనసాగుతూ ఉన్నప్పుడు ఏకాంతంగా వారు ఉన్నట్లయితే అనేక రకాలైనటువంటి బలహీనతలు వాటిని ధ్యానిస్తూ ఉంటారు. కానీ ఏదైనా మన ఏకాంతంగానే ఉండి ఆయన సన్నిధిలో కొద్ది సమయం గడపడానికి నువ్వు వీలు చేసుకోగలిగితే అది నీకు చాలా క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఉంటుంది. కనుక మనుషుడు కూర్చున్నా, నిలబడినా, పనులు చేసుకుంటున్నా, ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా అతనితో కూడా అతని యొక్క ఆలోచనలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన సన్నిధి నీతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే నీకు అంత సంతోషం కలుగుతుంది. కనుక చాలామంది కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. కానీ ఇది నానైతే దైవ సన్నిధిలో చేతులు ఎత్తడం ద్వారా మనం గొప్ప విడుదల పొందుకుంటామనే దాని గురించి నువ్వు తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 134 అధ్యాయము 2వ వచనంలో, మీరందరూ యెహోవాను సన్నతించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. కనుక చేతులు ఎత్తడం అనేది దేనికి సూచనగా ఉంది? చేతులు ఎత్తడం అనేది ఆయన సన్నిధిని ఆహ్వానించడానికి సూచనగా ఉంది. లేవీకాండము 9వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించి తర్వాత దిగి వచ్చెను. కనుక చేతులెత్తేటువంటి ప్రతి వ్యక్తి ప్రతి సమయంలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నప్పటికీ కూడా దేవునికి అప్పగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎడతెగక ప్రార్థన చేయడం వీటిలో, అలాగే ప్రతి సమయంలో కూడా నీ హృదయంలో ప్రతి విషయాన్ని దేవుడికి అప్పగించుకోవడం ద్వారా నువ్వు గొప్ప జయమును పొందుతావని ఇది నన్ను గ్రహించుకోగలగాలి. కనుక నీకు ఒక ఆలోచన రాగానే, ప్రార్థన చేయాలని తలంపు పుట్టగానే, రెండు చేతులు పైకెత్తుతుండగానే ఒక నెమ్మది కలిగినటువంటి వాతావరణంలో నువ్వు అడుగు పెట్టగలగాలి. ఆ వాతావరణంలోనికి ప్రభువుని ఆహ్వానించాలి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో, ఇశ్రాయేళ్ల సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా నేను ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయడం, హృదయంలో ప్రార్థన చేయడం, మనుషులకు కనబడకుండా ప్రార్థన చేయడం, చేతులెత్తడం అనేది నీకు ఒక అలంకారంగా ఉండాలి. ఏ సమయమైనా నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, అలా అందరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా నీ హృదయంలోనే దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి. నువ్వు బయలుదేరినప్పుడు అప్పగించుకోవాలి, నువ్వు కూర్చున్నప్పుడు అప్పగించుకోవాలి, నువ్వు ఏ పని చేసినప్పటికీ దేవా ఇదిగో నా చేతులు ఎత్తుతూ ఉన్నాను, దేవా నీ చేతులకు నన్ను అప్పగించుకొనిచున్నాను, నా పరిస్థితులన్నీ నేను అప్పగించుకొనిచున్నాను అనేటువంటి మాట అది దేవునికి అంత ఇష్టమైంది. ఎందుకంటే నువ్వు ఆయన అడగడం ద్వారా ఆయన గొప్ప సంతోషం కలుగుతుంది. 1 తిమోతి 2:8 వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచు ఉన్నాను. ఇది పురుషులకే కాదు కానీ, స్త్రీలకే కాదు కానీ, యవనస్తులకే కాదు కానీ, చిన్నపిల్లలకే కాదు కానీ, ఎవరైనప్పటికీ కూడా ప్రతి సమయంలో మీ చేతులెత్తి దైవ సన్నిధిలో స్తుతించడం అనేది మీరు అలవాటు చేసుకోగలగాలి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ కూడా ఆయనకు అప్పగించుకోవడం ద్వారా నీవు అన్ని విషయాల్లో కూడా నువ్వు జయం పొందుతావు. ఎవరి ఎదుటి కూడా నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆ యొక్క ప్రార్థన విలువ తెలియనటువంటి వారే నవ్వుతూ ఉంటారు. కానీ ఈరోజు ఆ ప్రార్థనా శక్తిని తెలిసినప్పుడు, హృదయంలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు, హృదయంలోనే దుష్ట సంబంధమైన సన్నిధిని గద్దిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఆయన సన్నతించాలి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ఆయన్ను సన్నతించాలి. దేవా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నాయన సమస్తముని నీకు అప్పగించుకొని ప్రతి విషయంలో హృదయంలో ప్రభా నాయన ప్రార్థన చేయడం ద్వారా
వీరిని బట్టి తండ్రి నాయన ఏకాంతంగా ప్రార్థన చేయడం ద్వారా ఇంకానైనా సమాజంగా కలిసి గుంపుగా ప్రార్థన చేయడం ద్వారా నీతో మాట్లాడడం ద్వారా నాయన నిరంతరము నీతో మాట్లాడడం ద్వారా గొప్ప మేలును పొందుకుంటామని, జయ జీవితాన్ని పొందుతామని, ఆత్మ సంబంధంగా నాయన ఎదుగుదల కలిగినటువంటి వారుగా ఉంటామని మీరు మాట్లాడుచుండగా మీతో అన్యోన్యమైన సహవాసం చేయటకు కృప దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.